మీరందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే, మీరు వీడియో ఎగ్జిట్ వరకు చూడండి. మీకు ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ బాగా నచ్చింది అనుకున్నప్పుడు, మీరు నన్ను సపోర్ట్ చేసి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్, షేర్, కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. యెస్. అప్పటి నా స్కిన్‌కి, ఇప్పటి నా స్కిన్‌కి చేంజ్ అయితే వచ్చింది. యెస్. దీనికోసం నేను మీకు కొన్ని ఫేస్ ప్యాక్స్ అనేది చూపిస్తూ ఉంటున్నాను వీడియోస్‌లో కదా! అయితే నేను కొన్ని డ్రింక్స్ కూడా తీసుకుంటూ ఉంటాను డైలీ. ఆ డ్రింక్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియో రూపంలో ఇవాళ నుంచి పోస్ట్ చేస్తూ ఉంటాను అన్ని. మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది నా వీడియోల నుంచి. ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎర్లీ మార్నింగ్ తీసుకునే డ్రింక్ అన్నమాట ఇది. యాక్చువల్‌గా ఇదేంటి అంటే నేను నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానన్నమాట. అంటే నాకు ఫస్ట్‌లో బ్లోటింగ్ ప్రాబ్లమ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది ఉండేది. దాన్ని నేను ఈ వాటర్ తోటి చాలా క్లియర్ చేసుకోగలిగాను. టాక్సిన్స్ అన్నిటిని కూడా బయటికి పంపించేస్తుంది. ఎప్పుడైతేనండి గుర్తుపెట్టుకోండి బాడీ గట్ హెల్త్ అనేది చాలా క్లియర్‌గా ఉండాలి. అది సరిగ్గా లేకపోతే మన హెయిర్ కానీ, మన స్కిన్ కానీ, మన హెల్త్ కానీ అస్సలు బాగోదనమాట. యెస్. ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుందనుకుంటున్నాను. ఈ వాటర్ అన్నమాట. యెస్. ఈ వాటర్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ మీరు వీడియో స్కిప్ చేశారనుకోండి, మీకు ఈ వీడియో అర్థం కాదు. మీరు రాత్రి పూట పడుకోబోయే ముందు ఇట్లాంటి గ్లాస్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. ప్లాస్టిక్ యూజ్ చెయ్యొద్దు. ఇట్లాంటి గ్లాస్ వాటర్ బాటిల్స్ లో వాటర్ తీసుకొని అందులో కొంచెం బీట్రూట్, తురుముకున్న బీట్రూట్, అలాగే కీరదోసకాయ ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే క్యారెట్, అలాగే కొంచెం అంత జీలకర్ర ఇంతవరకు వేసి వాటర్ పోసి రాత్రి పూట పక్కన పెట్టేసేయండి. ఫ్రిడ్జ్ లో పెట్టద్దు, నార్మల్ గా పక్కన పెట్టేసుకోండి. ఇది ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తోటి తీసుకోవాలి. ఎస్, ఇలా ఉంటుంది వాటర్. ఈ వాటర్ తీసుకోవటం వల్ల మీ హెల్త్ అనేది అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయితే వస్తుంది. చాలా యాక్టివ్ గా ఉంటారు మీరు. అండ్ మీ స్కిన్ కానీ, మీ హెయిర్ కానీ అబ్సల్యూట్లీ చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తారండి. ఎస్, ఇదన్నమాట. ఇది వేస్ట్. ఈ వాటర్ ని తీసుకోవాలి. వెరీ హెల్తీ అండి. దీన్ని ఒక ఆల్కలైన్ వాటర్ అని కూడా అంటారనమాట. ఈ వాటర్ ని మీరు 41 days యూజ్ చేయండి. బాడీలో టాక్సిన్స్ మొత్తం బయటకు వెళ్ళిపోతాయి. స్కిన్ కానీ, మన బాడీ కానీ, హెయిర్ కానీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఎస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, మీ స్కిన్ అంతా బాగా డ్రై అయిపోతున్నా, మోషన్ ఫ్రీగా లేనప్పుడు, రక్తంలో మలినాలుండి ఫేస్ అంతా కూడా బాగా పింపుల్స్, యాక్నే, పిగ్మెంటేషన్ తో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఈ వాటర్ ని తీసుకోండి. చాలా హెల్తీగా ఉంటారు. అండ్ నెక్స్ట్, నేను మీకు ఎప్పుడు కూడా ఒక డిఐవై చేసి చూపిస్తూ ఉంటాను నా వీడియోస్ లో. ప్రెసెంట్ అయితే మనకి ఆరెంజెస్ బాగా వస్తున్నాయి. మీరు కూడా ఇలాంటి ఆరెంజ్ క్రీమ్ ఒకటి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. వితౌట్ ఎనీ కాస్ట్ ఈ క్రీమ్ మీకు చాలా యూజ్ అవుతుందండి. ఇది నేను నా పర్సనల్ గా చెప్తున్నాను, మీకు రికమెండేషన్ చేస్తున్నాను. ఈ క్రీమ్ చాలా బాగుంటది. మార్కెట్ లో ఈ క్రీమే మనకి 2000, 3000 వైటమిన్ సి సీరంలని, వైటమిన్ సి క్రీమ్ అని అమ్ముతూ ఉంటాను. బట్ అవి అవాయిడ్ చేసి స్కిన్ లైటనింగ్ చేసే ఆరెంజ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఈ రోజు మీతో షేర్ చేస్తాను, చూడండి. ఓకే అండి, దీనికోసం మనం ఫ్రెష్ ఆరెంజెస్ తీసుకోవాలి. మనకి ఇప్పుడు ఆరెంజెస్ బాగా వస్తున్నాయి కాబట్టి మీరు ఈ క్రీమ్ని ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా మంచిగా ఉన్నటువంటి, హెల్తీగా ఉన్నటువంటి ఒక ఆరెంజ్ని తీసుకోండి. ఆరెంజ్లో మనకి వైటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మంచి విటమిన్స్ ఉన్నటువంటి ఫ్రూట్ అనమాట. స్కిన్ లైటనింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు ఒక 2 ఆరెంజెస్ కనుక తీసుకుంటే స్కిన్ బాగా లైటనింగ్ అవుతుంది.
ఆరెంజెస్‌ని పైన ఇలా పీల్ తీసేయండి. పైన తొక్కలు తీసేసేయండి. చాలామంది తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసుకొని నార్మల్ ఫేస్ ప్యాక్స్‌లో కలుపుకుంటూ ఉంటారు. అలా కూడా చేయొచ్చనమాట. మీరు ఏదైనా సరేనండి సీజన్‌లో వచ్చే ఫ్రూట్స్‌ని మీరు ఎండబెట్టుకొని, పొడి చేసుకొని నిల్వ ఉంచుకోండి. ఉసిరికాయైనా అంతే. చాలామంది నన్ను అడుగుతున్నారు ఉసిరికాయ ఎలా దొరుకుతది సీజన్‌లోనే వస్తుంది విడిగా దొరకదు కదా! అంటే ఎండబెట్టి చూర్ణం చేసుకోవటమేనండి. ఇదైనా అంతే. మనకి వచ్చినప్పుడే చక్కగా ఎండలో ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోవడమే ఆరెంజ్ పీల్ పౌడర్‌ని. చక్కగా ఇలా వాటర్ పోసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ వచ్చేంత వరకు మిక్సీ పట్టేసుకోండి. ఇలా చక్కగా మనకి మెత్తగా క్రీమ్ లాగా వస్తుందండి. ఈ క్రీమ్ మన స్కిన్‌కి చాలా చాలా మంచి చేస్తుంది తెలుసా? మీరు బయట వైటమిన్ సి సీరమ్స్ అని బోలెడు కంపెనీలున్నాయి. బోలెడు ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ కెమికల్ లేకుండా ఏ క్రీము తయారవ్వదండి. మనం వితౌట్ కెమికల్ ఇలా ఇంట్లో చేసుకున్న క్రీమ్స్ 100/100 రిజల్ట్ ఇస్తాయి. నా స్కిన్నే చూసారు కదా మీరు అప్పటికిప్పటికి ఎంత చేంజ్ వచ్చిందో. అలాగా మీరు కూడా నేను చెప్పినటువంటి డ్రింక్స్ తీసుకుంటూ ఇలా ఇంట్లో డిఐవైస్ ట్రై చేయండి. ఖచ్చితంగా మీ స్కిన్ షేడ్ అనేది 100/100 మారి తీరుతుందంతే. చూసారు కదా మనకి మంచిగా ఒక సీరం లాంటి ఒక మంచి టెక్స్చర్ తోటి ఒక వాటర్ కంటెంట్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ లేదంటే హాఫ్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ యాడ్ చేసుకుందాం. గ్లిజరిన్ అనేది కూడా అండి మన చర్మాన్ని బ్రేకేజ్ నుంచి కాపాడుతుంది, డ్రై స్కిన్ నుంచి కాపాడుతుంది, హెల్తీ స్కిన్ ఇస్తుంది, మాయిశ్చరైజింగ్ చేస్తుంది స్కిన్ని. అండ్ ఇంకొకటి స్కిన్ డెడ్ సెల్ ఉంటుంది కదా, దాన్ని కూడా చాలా బాగా రిమూవ్ చేస్తుందండి గ్లిజరిన్. మై ఫేవరెట్. నేను ఎక్కువగా ఫేస్ ప్యాక్స్ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా 4 చుక్కలు గ్లిజరిన్ వేసుకొనే ఫేస్ ప్యాక్ తయారు చేసుకుంటాను. రెడీ అయిపోయింది మనకి వైటమిన్ సి సీరం. ఎంత ఖర్చు పెట్టామండి? మనం ఏమీ ఖర్చు పెట్టలేదు కదా! కానీ రిజల్ట్ ఎలా ఉంటుంది? 100% వర్తబుల్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఏం చేస్తారంటే మోస్ట్లీ ఇది నైట్ టైం ట్రై చేయండి. రాత్రిపూట పడుకోబోయే ముందు చక్కగా ఫేస్ని వాష్ చేసుకొని ఈ క్రీమ్ని నేను చూపిస్తున్నట్లు యాజ్ ఇట్ ఈస్గా వీడియోలో చూపిస్తున్నట్లు ఫేస్కి అంతా అప్లై చేసుకోండి. మీకు అప్లై చేసుకునేటప్పుడే మీకు అర్థమవుతుంది స్కిన్ టోన్ ఎంత గ్లాసీగా ఎంత షైనింగ్తో మెరుస్తూ ఉంటుంది అనేది. మీరు ఇది వాడటం స్టార్ట్ చేసిన 1 వీక్కి మీకు రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగా తెలుస్తుందండి. మై ఫేవరెట్. నేను ఇప్పుడు కాదు, నేను వీడియో స్టార్ట్ చేసే దగ్గర అప్పట్లోనే నేను మీకు ఈ క్రీమ్ని చూపించాను. అప్పటికి నేను ఈ మధ్యలో కూడా నేను ఎప్పుడైనా ఆరెంజెస్ వస్తే కంపల్సరిగా ఈ క్రీమ్ రెడీ చేసుకుంటాను. నాకు అంత ఇష్టం ఈ క్రీమ్ అంటే. అంత బాగుంటుంది మన స్కిన్ అయితే. చక్కగా ఇలాగా లిప్స్కి కూడా అప్లై చేసుకోండి. కళ్ళ కింద కళ్ళ మీద చక్కగా అప్లై చేసుకొని శుభ్రంగా లీవ్ ఇట్ వదిలేసి పడుకోండి నైట్ టైం అయితే. లేదు మీకు కొంచెం అనీజీగా ఉంది అనుకుంటే వాష్ చేసుకొని పడుకోండి. ఎగ్జాక్ట్గా ఈ క్రీమ్ మన స్కిన్ మీద 1 అవర్ అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. చక్కగా చూడండి ఎంత డిఫరెన్స్ తెలుస్తుంది కదా నా స్కిన్లో. అండ్ ఎర్లీ మార్నింగ్కి స్కిన్ అయితే ఎంత ఫ్రెష్గా ఎంత గ్లోయిగా ఉంటుందో తెలుసా అండి. అంత బాగుంటుంది అనమాట. చాలా ఫ్రెష్నెస్ వస్తుంది. మీకే అర్థమవుతుంది ఆయిల్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. స్కిన్లో ఒక షైనింగ్ గ్లాసీ లుక్ అనేది వస్తుంది. డార్క్ స్పాట్స్, అనీవెన్ స్కిన్ టోను, పిగ్మెంటేషన్, ట్యాన్, మెలాస్మా అన్నిటినీ నీట్గా క్లియర్ చేస్తుంది. హెల్తీ స్కిన్ ఇస్తుంది. చూసారు కదా ఎంత బాగుంది స్కిన్ క్లిస్టర్ క్లియర్ గా. మీరు కూడా ఈ ఆరెంజ్ క్రీమ్ ని ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్. కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్.